నమస్తే అమ్మ. మీ పేరు? యాదమ్మ అండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ రామదేవ్‌గూడలో? అలా అయిపోయింది సార్. 30 సంవత్సరాలు అయిపోయింది మేమొచ్చి గూడా. చిన్న బాబుని తీసుకొనొచ్చి ఇక్కడ బతుకుతున్నాం మేము. పైసలిచ్చి కొనుక్కున్నాం సార్. మేము ఉట్టిగా ఏం తీసుకోలే. ఎవరి దగ్గర ఆడుకోలే. ఎవరి దగ్గర ఏమి ఇయ్యని అనలే మేము. అన్ని సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళను ఇప్పుడొచ్చి మాకు అట్లా ఎళ్ళిపో అంటే ఎక్కడెళ్ళిపోతాము? ఇప్పుడు మీకు నోటీసులు ఇచ్చారా ఏమైనా అధికారులొచ్చి? నోటీస్ ఇయ్యలే. కొలుచుకొని ఎళ్ళిపోతున్నారు. వాళ్ళది వాళ్ళు చెప్తలేరు. ఏంది సార్ ఇట్లా వచ్చిర్రు? ఏం సంగతి అంటే గూడా మేము సర్వే గురించి వచ్చినామమ్మా. మీకేమి అంటలేము అనేసి ఎళ్ళిపోతున్నారు. మీకేం డీటెయిల్స్ అడిగారు మిమ్మల్ని? కరెంట్ బిల్ అడిగిర్రు. ఎందుకు సార్ మీకు కరెంట్ బిల్ ఎందుకు ఇయ్యాలి మేము? అనంటే ఇవ్వకున్నా సరే అని కరెంట్ ఆయనను పిలుచుకొని మళ్ళీ ఆయన తాను తీసుకున్నారు. కరెంట్ ఆయనను పిలుచుకొని తీసుకుంటే కరెంట్ బిల్ ఇవ్వలే? ఇవ్వలే మేము. ఇవ్వకపోతే కరెంట్ ఆయన దగ్గర పిలుచుకొని ఆయన తాను తీసుకొని ఎళ్ళిపోతున్నారు. మీకు నార్మల్‌గా తెలిసిన విషయం ఏంటి? అంటే ఇలా ఈ ఇల్లులు లేపేస్తారని చెప్పేసి అంటున్నారు గదా! నార్మల్‌గా మీకు తెలిసిన విషయాలేంటి ఇక్కడ ఈ రామదేవ్‌గూడకు సంబంధించి? మాకు తెలిసిన విషయాలంటే సార్ మేము ఇన్ని రోజులు ఉన్నాము. ఇప్పుడు ఎళ్తాయి, ఎళ్ళిపోతాయి అంటే మాకు ఎంత బాధ ఉంటది చెప్పండి. ఎళ్ళిపోతాయి అని చెప్తున్నారు. వచ్చి అక్కడ ముందుకు మార్కింగ్ ఏసి ఎళ్ళిండ్రు. 2 రోజుల నుండి నిద్రలు లేవు. 3, 4 రోజుల నుంచి నిద్రలు లేవు. తిండి లేదు. మేమందరం అక్కడే ఎళ్లి కూర్చున్నాము. ఎప్పుడొస్తారు? ఏ టైంకొస్తారు? ఏమంటారు? ఏం చేస్తారు? అని చేతులు పానమంతా అరచేతిలో పెట్టుకొని కూర్చున్నాం మేము. అందరం బస్తీ వాసులం అంతా. మీకు ఈ ల్యాండ్ అమ్మింది ఎవరు ఐడియా ఉందా? ఉన్న సార్ ఆయన ఉండే పేరు మర్చిపోయినా గానీ ఉన్నాడు. వాళ్ళ బాబు గూడా ఉన్నాడు. ఆయన పేరు హరికృష్ణ అది ఉన్నది. ఆ సంవత్సరాల కింద అమ్మినాయన సార్ ఆయన. ఇట్లా ప్లాట్‌లయినయి, ఇట్లా ఉందమ్మా తీసుకోండి అంటే వచ్చి తీసుకున్నాం మేమిక్కడ. ఎంత పెట్టి కొనుక్కున్నారు? అప్పుడు 50,000 పెట్టి కొన్నాం సార్ మేము. 50,000 పెట్టి కొన్న అంతా ముళ్ళ చెట్లు ఉండే ఇదంతా. అంతా సాఫ్ చేసుకొని పాములు, తేళ్ళు ఇవి ఉన్నా గానీ మాకు అప్పుడు ఎవరు పట్టించుకోలే. ఇప్పుడు ఇంత మంచిగా చేసుకున్నాక మాకు ఇప్పుడు వెళ్ళిపోమంటే మేము ఎక్కడ వెళ్ళిపోవాలి సార్ మేము? చెప్పండి. ఏడబోయి ఉండాలి మేము? మా పిల్లలు ఏడ బతకాలి? ఎక్కడ పంపియాలి మేము? మా పిల్లలు గూడా నీళ్ళు అన్నం వదిలిపెట్టి ఉన్నారు. ఎక్కడ వెళ్దామమ్మా? ఎక్కడ ఉందామని. మేము ఇప్పుడు ఎక్కడ పోతాము? ఏదైనా చెప్పాలే మాకు. ముందుకొచ్చి అవమ్మా మేము ఇది చేస్తున్నామమ్మా ఇట్లా అని నువ్వు ఏదో దొంగలాగా ఆడ దాసుకొని నువ్వు ఈడ మాట్లాడితే మేము రాత్రి పగలు అనక మేము కన్న కష్టం చేసుకొని ఉన్నవాళ్ళం సార్ మేము. కష్టం చేసి కట్టుకున్నారా ఇల్లు? కష్టం చేసి కట్టుకున్నాం సార్. అమ్మా నాన్న ఏదో ఇచ్చిన బంగారం కాస్త కూస్తో ఉంటే అది అమ్ముకొని ప్లాట్ తీసుకొని కన్న కష్టము మంది ఇళ్ళలో పాష్ పని చేసుకొని బతుకుతున్నాం సార్ మేము. అంతా చేసుకొని ఉన్న వాళ్ళకి ఇప్పుడు వచ్చి నువ్వు పో అంటే ఎక్కడ వెళ్తాం మేము? ఎందుకు వెళ్తాం మేము? మా ఇల్లు మాకు కావాలి. మేము వెళ్ళాం ఎక్కడ. మేము ఇక్కడే ఉంటాం. చంపేస్తావా? వచ్చి చంపేయి. ఏడికైనా తెగిస్తాం మేము. అంతే అనుకుంటున్నాం మేము. వచ్చిన అధికారులని ఇలా అడిగారంటే మీరు ఇప్పుడు వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు. మరి స్థలాలు అమ్మినప్పుడు, ఈ రోడ్లు వేసినప్పుడు, ఇక్కడ పవర్ ఇచ్చినప్పుడు అప్పుడు ఎందుకు రాలేదు మీరు అని చెప్పేసి అడిగారా? అడుగుదామంటే చెప్తారా సార్? వాళ్ళు చెప్పకుండానే వచ్చినారు కదా. చెప్పకుండానే వచ్చినారు. ఎవరు మధ్యాహ్నం ఉండరు. తెలవని పిల్లలకు కరెంట్ బిల్ ఇయ్యు, ఫోన్ నంబర్ ఇయ్యు, వీళ్ళని అడుగుతున్నాము మేము. ఖాళీ సర్వేకి వచ్చినాము, జనాభా లెక్కలకు వచ్చినాము. ఇలాంటి మాటలు చెప్పినారు సార్. మరి ఆ పిల్లలు రాగానే చెప్తున్నారు జనాభా లెక్కల గురించి వచ్చామని చెప్తున్నారు. వచ్చినాము అని చెప్తున్నారు. జనాభా లెక్కలు ఉన్నాయమ్మా, ఇది ఉందమ్మా, అది ఉందమ్మా అని చెప్పినారంట. తెలియని పిల్లలు ఏం చేస్తారు? జనాభా లెక్క గురించి వచ్చినప్పుడు మీ ఆధార్ కార్డు ఇస్తే సరిపోతుంది. మరి కరెంటు బిల్తో అవసరం ఏముందని అడగాల్సిందే. మేము లేం కదా సార్. మా పిల్లల దగ్గర అడుగుతున్నారు కదా సార్. మరి మేము ఏదో పనికి వెళ్తాం కదా సార్. పొద్దున వెళ్తే సాయంత్రం వస్తాం. మరి వాళ్ళని అడుగుతున్నారంట వచ్చి అలా. మొత్తం భయం భయంగా ఉంది అయితే ఇక్కడ. అయితే అరచేతిలో పెట్టుకొని ఉన్నాం సార్ మేము. మా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉన్నాం. సామాన్లు ఎక్కడ పెట్టుకోవాలి, మేము ఎక్కడ పోవాలని. ఇప్పుడు ఏ టైంలో ఏ విధంగా అటాక్ చేస్తారో తెలియదు. ఎప్పుడొచ్చి ఏం చేస్తారో తెలుస్తలేదు మాకు. అంత టెన్షన్తో బతుకుతున్నాం సార్. ఎవరైనా అంటే ప్రభుత్వ రాజకీయ నాయకులు కానీ ఎక్కడికి వచ్చి మీతో మాట్లాడే ప్రయత్నం, మీకు హామీ ఏమన్నా ఇవ్వడం, మీ వైపు మేము ఉంటాం అని చెప్పి ఇప్పటి వరకు ఎవ్వరు వచ్చి ఒక మాట ఇట్లా ధైర్యం చెప్పే దిక్కులేదు సార్ మాకు. శవం కాడ ఎట్లా కూర్చొని ఏడుస్తామో మేము అట్లా ఏడుస్తున్నాం ఇండ్లలో కూర్చొని. ఎవరికి ఏమి చెప్పుకోలేకపోతున్నాం మేము. అంత కష్టం చేసుకొని మేము ఏదో ఉన్నదిలేని తిని ఇంట్లో నీళ్ళు తాగి పండే వాళ్ళకు ఇప్పుడు పండకుండా తిండి తినకుండా చేస్తున్నాం. ఏ ఒక్కరు ముందుకు వచ్చి ఇలా ఉండుండ్రమ్మా, ఇలా ఉంటుంది, ఏం భయపడకండి. ఇప్పటి వరకు ఒక్కరు కూడా రాలేరు సార్. మా బస్తీ వాసులం మేమే పోరాడుతున్నాం కానీ వేరే వాళ్ళు ఎవరు వచ్చి మాకు హామీలు ఇచ్చిన వాళ్ళు లేరు. అసలు
ఏ రాజకీయ నాయకుడు కూడా ఓట్లు అడగడానికి వచ్చారు. వచ్చారు సార్. అప్పుడు అందరూ ముందుకొచ్చారు. అమ్మ ఓటేయండి, దీనికి గుర్తుకేయండి, గుర్తుకేయండి అని అందరూ వచ్చిన వాళ్ళే. ఇప్పుడు మాత్రం ఏ ఒక్కరు ముందుకు వస్తలేరు, అడుగుతలేరు. ఇప్పుడు కూడా అలాగే రావాలి కదా సార్. అప్పుడు అడిగిన వాళ్ళు ఇప్పుడు వచ్చి కూడా అలాగే అడగాలి, అలాగే చెప్పాలి కదా మాకు. మరి ఏందమ్మా ఎందుకు భయపడుతున్నారు? మేము ఉన్నాము, మేము చేస్తాము, ఇన్ని రోజుల నుంచి నీళ్ళు రాలే, ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తారు అని అడగొచ్చు కదా వాళ్ళు వచ్చి కూడా. అడుగుతలేరు. ఏ ఒక్కరు ముందుకు రాలేరు సార్. మరి ఇప్పటి వరకు ఎందుకు రారు మరి? అప్పుడు అడగడానికి మీకు ధైర్యం ఉంది కానీ ఇప్పుడు వచ్చి మాకు ఓదార్చడానికి ధైర్యం లేదా మీకు? ఉండాలే కదా. అప్పుడున్న ధైర్యం ఇప్పుడు కూడా ఉండాలి మీకు కూడా. ఏ రాజకీయ పార్టీ కూడా రావట్లేదు. ఏ ఒక్కరు రాలేదు సార్ మాకు ఇప్పటి వరకు. 3 నెలల నుంచి ఇదే నడుస్తూనే ఉంది. ఇదే దీన్ని బట్టి మీకు ఏం అర్థమైందమ్మా? ఇంకా మాకు ఏం చేస్తాడో మాకు అదే అర్థమవుతలేదు సార్. మాకు ఏం చేస్తాడో, ఏ రాత్రి వచ్చి ఏ పగలొచ్చి ఏం చేస్తాడో అనే టెన్షన్ ఉంది. ఏం అర్థం కాకుండానే ఉన్నాం మేమైతే ఇక్కడ. అంత టెన్షన్ పెట్టేసిర్రు వీళ్ళు. మీకు ఎంతమంది పిల్లలు, ఎంతమంది ఏంది? సార్ 2, ఒక పాప ఒక బాబు. ఇప్పుడు మా పాపది ఇక్కడే పెళ్లి చేసిన, మా బాబుది పెళ్లి చేసిన. ఇప్పుడు నాకు చిన్న బాబు మన్మడు ఉన్నాడు. ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళం మేము ఇప్పుడు వెళ్ళిపోంటే డబుల్ బెడ్రూమ్ కన్నా పెట్టుకున్నారా మీరు? దరఖాస్తు పెట్టలేదు సార్. మేము ఏం పెట్టలే. డబల్ బెడ్రూమ్ వద్దు, మాకు వాళ్ళు ఇచ్చేది ఏది వద్దు. మేము కష్టం చేసి కొన్నదే కావాలనే ఉన్నాం సార్ మేమైతే. ప్రభుత్వం నుంచి వచ్చి మీకేం వద్దు, మీ ఇల్లు మీకు కావాలి. మా ఇల్లు మాకు కావాలి, వాళ్ళు ఇచ్చేది ఏది వద్దు మాకు. వచ్చే పింఛన్ రాదు సార్ నాకు. ఒక నెల వస్తే మళ్ళీ ఒక నెల రాదు నాకు. మే నెల నుంచి అది రాలే, ఏప్రిల్లో రాలేదు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నుంచి పింఛన్ కరెక్ట్గా రావట్లేదా సార్? రేవంత్ రెడ్డి వచ్చిన సార్ పింఛన్ కరెక్ట్ లేదు. ఆ పింఛన్ అయినా కరెక్ట్ ఇవ్వాలి కదా, అది కూడా లేదు. నువ్వు ఏదో చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని నువ్వేం చేసినావు? ఖాళీ బస్సు పెట్టినావు. దేనికి వచ్చింది బస్సు పెడితే నువ్వు? చెప్పండి. మళ్ళీ కన్న కష్టం చేసుకునే వాళ్ళం మా ఇండ్లు కూడా అందుకు నువ్వు పెట్టినావు బస్సు. అందుకైనా నువ్వు పెన్షన్ ఎక్కువ చేస్తా అని చెప్పింది. ఇవన్నీ గుంజుకోవడానికేనా మా ఇండ్లు? మా పొట్ట కొట్టడానికేనే కదా ఇదంతా నువ్వు చేసింది. రూపాయి ఇచ్చి నువ్వు 10 రూపాయలు గుంజుకోవడానికేనా నువ్వు చేసేదంతా? దేనికి పనికి వస్తుంది? నువ్వు చేసేది పనికి వచ్చేది చేయండి. ఆ గుడిసెలు ఉన్నాయి, ఏదో రోడ్డు మీద వండుతురు, వాళ్ళకి చేయండి, మీకు పుణ్యం వస్తుంది. అదన్నా అది లేదు. ఒకవేళ మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించే అవకాశం ఉంటే మీకు వేరే సేఫ్టీ ప్లేసెస్ అంటే మీకు వసతి కల్పించి అక్కడికి పంపించి మీరు ఖాళీ చేయమంటే చేస్తారా? చెయ్యం సార్. మేము ఇక్కడనే చచ్చిపోతా కానీ నేనైతే చెయ్యను. ఇల్లు మాత్రం చెయ్యను. నేను ఇప్పుడు వచ్చింది కాదు కదా, నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నా. నేను వాళ్ళన్నీ కల్పిస్తూ ఉంటున్నారు కదా మీకు. వద్దు సార్, వద్దు నాకు. మా నాన్న గనేట్లు మోసిండు సార్. కూలోళ్ళని పెట్టుకుంటే డబ్బులు అయితే అని మేము మాలు కల్పిస్తే మా ఆయన ఇటుకలు పెట్టిండు గోడలకి. అన్నీ వదులుకొని మేము ఇప్పుడు ఎక్కడ వెళ్ళాలి? ఇప్పుడు వాళ్ళు లేరు, వాళ్ళు లేకుండా నేను వాళ్ళు ఉన్నారని గోడలను చూసుకొని బతుకుతున్నాను నేను. ఇప్పుడు ఎక్కడ వెళ్ళాలి నేను? అంత చేసుకున్నప్పుడు అట్లున్నప్పుడు ఎవరు వచ్చి అడగలేరు. ఇప్పుడు మాకు మంచిగా అయినాక మీరు వెళ్ళాలంటే ఎక్కడ వెళ్ళాలి? మేము ఎందుకు వెళ్తాం సార్? వెళ్ళాం, మేము ఇక్కడే ఉంటాం. మీ రామదేవ్ గూడకు సంబంధించి కార్పొరేటర్స్ కానీ ఎవరైనా వచ్చి అంటే మీ బస్తీ వాసులతో మాట్లాడడం, ఇది పరిస్థితి ఇక్కడ ఎలా ఉందని చెప్పి అన్న డిస్కషన్ చేశారా మీ వాళ్ళు? మేమే మాట్లాడుకున్నాం సార్. మా వాళ్ళందరూ పెద్దవాళ్ళందరూ కలిసి మాట్లాడినాం. మేమే మాట్లాడుకుంటున్నాం, మేమే చేసుకుంటున్నాం. కానీ మాకు వచ్చి ఒకరు కూడా ధైర్యం చెప్పేవాళ్ళు లేరు. ఏ ఒక్కరు రాలేరు సార్ ఇక్కడి వరకు. మా బస్తీ వాళ్ళం మేమే మాట్లాడుకుంటున్నాం. మేము ఎలా ఉందాం, ఎలా అని. వాళ్ళకి నిద్రలు లేవు, వాళ్ళకి తిండి లేదు. ఎక్కడ ఏమవుతుంది, ఎప్పుడు వస్తారు, ఏం చేస్తారు అనే టెన్షన్లోనే ఉన్నాం మేమైతే. ఇప్పుడు అధికారులు వచ్చారంటున్నారు కదా, వాళ్ళు ఏ టైంలో వచ్చారు మీకు ఐడియా ఉందా? మధ్యాహ్నం పూట వచ్చిర్రు సార్. మధ్యాహ్నం వచ్చి అన్ని డీటెయిల్స్ సర్వే చేయడం అంటే ఎట్లా? ఇంట్లోకి వచ్చి ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఏంటని అడుగుతున్నారా, లేకపోతే ఏమైనా కొలతలు తీసుకునే అట్లా చేస్తున్నారా? అంటే సర్వే అంటే పేర్లు అడుగుతున్నారు సార్. పేరు అడిగి కరెంట్ బిల్లు, ఫోన్ నంబర్లు ఇవన్నీ అడుగుతున్నారు. అవన్నీ ఎందుకంటే లేదమ్మా జనాభా లెక్కలు ఉన్నాయి, ఇవి సర్వే చేస్తున్నాము ఇంతే అన్నారు సార్. ఇంకో మాట మాట్లాడే ఛాన్స్ ఇస్తలేరు. కరెంట్ అయినా నెంబడే పిలుచుకొని అవన్నీ తీసుకున్నారు మేము ఇవ్వకపోతే. అలా చేస్తారు. థ్యాంక్ యూ.